ఈ వీడియోలో చూపించినట్టు ప్రెగ్నెంట్ ఉమెన్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చెయ్యొచ్చా అంటే అస్సలు వద్దు. ఈ వీడియోని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొత్త ఎక్సర్సైజెస్, కొత్త వెయిట్ లిఫ్టింగ్ మాత్రం అస్సలు చెయ్యొద్దు. వీళ్ళు ముందు నుంచి వెయిట్ లిఫ్టింగ్ లో ట్రైన్ అయ్యి ప్రెగ్నెన్సీలో కూడా అదే కంటిన్యూ చేస్తుంటారు. అలా చేస్తే పర్లేదు, కానీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసి కొత్తగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్న వాళ్ళకి అబార్షన్స్ అయ్యే రిస్క్ లేదా ప్రీ టర్మ్ డెలివరీస్ అంటే తొందరగా డెలివరీ అయ్యే రిస్క్ ఉండొచ్చు అనమాట. షార్ట్ సర్విక్స్ ఉన్న వాళ్ళకి, ప్రీ టర్మ్ డెలివరీ అయ్యి ఉన్న హిస్టరీ ఉన్న వాళ్ళకి, బ్లీడింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, లేదా ప్లెసెంటా ప్రీవియా అంటే అంతా కిందకి ఉన్న హిస్టరీ ఉన్న వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్ మాత్రం అస్సలు అడ్వైజబుల్ కాదు. సో నా దగ్గరికి కొంతమంది వస్తారు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చెయ్యొచ్చా అంటే ఎస్ చెయ్యొచ్చు, కానీ లో ఇంటెన్సిటీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నమాట. సో చిన్నగా స్టార్ట్ చేసుకోండి, మరీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి మాత్రం అస్సలు చేయొద్దు. మీరు ఏది కొత్తగా స్టార్ట్ చేసినా అంటే ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు ప్రెగ్నెన్సీలో కొత్తగా స్టార్ట్ చేస్తే మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించి అంతా ఓకే అనుకుంటేనే కంటిన్యూ చేయండి.